బ్రిటిష్ గవర్నమెంట్ 1919లో ఒక యాక్ట్ ని తీసుకుని వచ్చింది. దాని పేరే ది అనార్కియల్ అండ్ రివల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ అని అంటాం. ఇది దేని రికమెండేషన్స్ ద్వారా చేశారు అని అంటే 1917లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాని పేరు రౌలట్ కమిటీ. దాని యొక్క అధ్యక్షుడు సర్ సిడ్నీ రౌలట్. ఈయన అధ్యక్షతన వచ్చినటువంటి కమిటీని మనం సెడిషన్ కమిటీ అని కూడా అంటాం. ఎందుకు అనంటే వరల్డ్ వార్ 1 టైంలో ఏదైతే ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏర్పడిందో సో దానినే కంటిన్యూ చేయాలి, భారతదేశంలో ఉన్నటువంటి రివల్యూషనరీస్ అందరినీ కూడా కట్టుదిట్టం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ యాక్ట్ ని కూడా తీసుకుని రావడం అనేది జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం ఏంటనంటే అరెస్ట్ వితౌట్ వారెంట్, ఎటువంటి వారెంట్ ఇవ్వకుండా అసలు రీజన్ చెప్పకుండా ఇళ్లలో సోదాలు చేయొచ్చు, అరెస్ట్ చేసి తీసుకొని పోవచ్చు. డిటెన్షన్ వితౌట్ ట్రయల్, కోర్టులో నిన్ను ప్రవేశపెట్టకుండానే 2 సంవత్సరాల పాటు నిన్ను జైల్లో ఉంచొచ్చు. తర్వాత యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు అప్పీల్ ఆల్సో, వేరే కోర్టుల్లో ఉన్నత కోర్టుల్లో అప్పీల్ చేయడానికి కూడా నీకు రైట్ అనేది ఉండదు. అందుకే ప్రజలందరూ కూడా దీన్ని ఒక సింపుల్ ఫ్రేజ్ లో పెట్టడం అనేది జరిగింది. దాన్నే మనం ఏమంటామనంటే నో దలాల్, నో వకీల్, నో అప్పీల్, నో ఆర్గ్యుమెంట్స్, నో లాయర్ అండ్ నో అప్పీల్ అని చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో దీనికి వ్యతిరేకంగా గాంధీ గారు సత్యాగ్రహ సభని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే ఏప్రిల్ 6వ తేదీన నేషనల్ వైడ్ గా ఒక హర్తాల్ చేద్దాము, రౌలట్ సత్యాగ్రహం చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశారు. కానీ పోతూ ఉంటే ఏప్రిల్ 13వ తేదీన జలియన్ వాలా బాగ్ లో ఒక పెద్ద మారణకాండ అనేది జరిగింది. ఎందుకు జరిగింది అనేది మనకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఒక హిందూ ముస్లిం యూనిటీకి సింబాలిక్ గా ఉన్నటువంటి డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు అండ్ డాక్టర్ సత్యపాల్ ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దానికి వ్యతిరేకంగా అందరూ కూడా అమృత్సర్ లోని జలియన్ వాలా బాగ్ లో కలిశారు. అలాగే అక్కడ బైసాఖి అనే ఒక పండుగని కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి కలవడం జరిగింది. వాళ్ళందరి మీద జనరల్ డయర్ అనే వ్యక్తి కాల్పులు జరపడం జరిగింది. సో పెద్ద మారణకాండ అనేది జరిగింది. సో ఈ మారణకాండ జరిగిన తర్వాత అది హింసాయుతమైనటువంటి వైలెన్స్ ఇన్సిడెంట్స్ కి దారి తీస్తుంది అని చెప్పి ఏప్రిల్ 18వ తేదీన ఈ రౌలట్ సత్యాగ్రహాన్ని ఆఫ్ చేయడం అనేది జరిగింది గాంధీజీ.